పరలోక దర్శనం. పరలోక దర్శనము, పరలోక స్వరము వినడం. మనం పరలోకాన్ని చూడగలిగితేనే, పరలోక స్వరాన్ని వినగలిగితేనే మనం పరలోకానికి ప్రయాణం అవ్వడం, సిద్ధపడడం అనేది జరుగుతుంది. ట్రైను అనౌన్స్మెంట్ చేస్తారు. వచ్చేటప్పుడు పట్టాల దగ్గరకు వచ్చేటప్పుడు, స్టేషన్ దగ్గరకు వచ్చేటప్పుడు అనౌన్స్మెంట్ చేస్తారు. ఇదిగో పలానా ట్రైను వస్తుంది, జాగ్రత్తగా సిద్ధపడండి అని చెప్పని అనౌన్స్మెంట్ చేస్తారు. ప్రయాణానికి సిద్ధపడిన వాళ్ళు స్టేషన్కి వెళ్తారు. బండి ఎక్కడికి వస్తుందో ఆ స్టేషన్కి వెళ్తారు, టికెట్ కొనుక్కుంటారు. తర్వాత ఆ బండి ఎప్పుడు అనౌన్స్మెంట్ చేస్తే వెంటనే వెళ్ళి జాగ్రత్తగా ఎక్కాలి అని ఎదురు చూస్తూ ఉన్నవారుగా యాత్రికులు, ప్రయాణికులు ఉంటారు. అది మనకు అర్థమైతే, మరి పరలోకానికి వెళ్ళే వాళ్ళు ఏ విధంగా పరలోకానికి వెళ్తారు? ఆ పరలోకాన్ని విన్నవాళ్లే, ఆ పరలోకాన్ని చూచిన వాళ్లే పరలోకానికి సిద్ధపడి పరలోకం వెళ్ళగలరు. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు అంటున్నారు, చెవి గలవాడు వినుగాక. అంటే పరలోకము నుంచి కొన్ని సంగతులు వినబడుతున్నాయి, పరలోకము కనబడుతుంది. కాబట్టి పరలోకపు సంగతులు వినినవారు, పరలోకాన్ని చూచిన వారే పరలోకానికి వెళ్ళగలరు. స్టేషన్ని చూచిన వాళ్ళే స్టేషన్కి వెళ్ళగలరు. ఇప్పుడు ఇక్కడ చర్చి ఉందని మీకు తెలుసు కాబట్టి మీరు వచ్చారు. చర్చి చూశారు కాబట్టే వచ్చారు. చర్చి దగ్గర మాటలు వినబడతాయి కాబట్టే వినడానికి వచ్చారు. సో ఈ చర్చిని మీరు చూసి ఎలాగైతే వచ్చారో, ఈ చర్చిలో దేవుని మాటలు వినబడతాయని ఎలాగైతే వచ్చారో, ప్రతి మనిషికి కూడా పరలోకం స్వరం వినబడాలి, పరలోక దర్శనం కనబడాలి. పరలోక స్వరము విననివాడు పరలోకానికి సిద్ధపడ్డు, పరలోకాన్ని చూడనివాడు పరలోకానికి ప్రయాణం అవడం. ఓకే, మరి బైబిల్లో ఉన్న భక్తులు పరలోకాన్ని చూశారా? పరలోకం గురించి విన్నారా? మనం ఎందుకు పరలోకపు స్వరం వినేవారిగా ఉన్నాము లేక లేము? మనం ఎందుకు పరలోకాన్ని చూచిన వారిగా లేకపోతే చూడని వారిగా ఉన్నాం? దీన్ని పరిశీలన చేద్దాం. మనం పరలోకాన్ని చూచిన వారిగా, పరలోకపు స్వరం విన్నవారిగా, సిద్ధపడిన వారిగా ఉన్నామా లేమా? అది ఈరోజు పాఠం. పరలోక దర్శనం, పరలోక స్వరం. లేనివేమన్నా దేవుడు అబద్ధం చెప్తున్నాడా మనకి? పరలోకం లేకుండానే దేవుడు మనల్ని పరలోకం ఉందని మోసం చేస్తున్నాడా? దేవుడేమన్నా అబద్ధికుడా? దేవుడేమన్నా మోసగాడా? దేవుడేమన్నా పరలోకం లేకుండానే, చేయకుండానే మనల్ని పరలోకానికి రమ్మని పిలుస్తున్నాడా? సో ఈ విషయాలన్నీ కూడా చాలా జాగ్రత్తగా మనం పరిశీలిస్తే కానీ, పరలోకపు స్వరం వింటే కానీ, పరలోకాన్ని చూస్తే కానీ మనం పరలోకానికి సిద్ధపడం. అందుకే ఈరోజు పాఠాన్ని జాగ్రత్తగా నేర్చుకుందామే. అసలు ఈ పరలోకాన్ని చూడాలి, పరలోకాన్ని గురించి వినాలి అంటే మనం ఏం చేయాలి, మనకేం కావాలి అనేదాన్ని మనం కానీ ఆలోచన చేస్తే, మనకెందుకు పరలోక స్వరం వినబడుతుంది, మనకెందుకు పరలోక దర్శనం కనబడుతుంది అనేది మనకు అర్థమైపోద్ది. ఎలాగాని రైట్. పరలోకాన్ని ఎలా చూడాలి, పరలోక స్వరం దేంతో వినాలి? మనకు చెవులున్నాయి కానీ ప్రభు ఏమంటున్నాడు అంటే, వినగల చెవులైతేనే వినగలడు అంటున్నాడు, చూడగల దాంతోనే చూడగలడు అంటున్నాడు.